2 minutes డ్రాప్ అయిపోతాను. కారు ఆపిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అండ్ 2 minutes డ్రాప్. ఓకే, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నిన్న శైలజానాథ్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. అంటే సింగయ్యని కుక్కపిల్ల మాదిరి ఈడ్ చేసుకుంటూ పక్కనకి వైసీపీ వాళ్ళు తీసుకెళ్లారు, ఒక దళితుడిని కుక్కపిల్లతో పోలుస్తారా? ఆయన మాట్లాడింది కూడా ఒకసారి చూద్దామండి. శైలజానాథ్ గారు మాట్లాడింది ఒకసారి చూసి, లూర్తు మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆగ్రహిస్తున్న సంతాపాన్ని బాధను పంచుకుంటా ఉన్నాం. వారు మా ఆఫీస్కి వచ్చారు. ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం, అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాళ్ళు స్వయంగా చెప్తారు. ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వారి భార్య లూర్తు మేరీ గారు ఇంకొక సెంటర్లోకి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు ఆగి పడేశారా? అదే చూసానే మీ యొక్క పత్రికలో, లేకపోతే మీ మీడియా చెప్పింది, ట్రైన్ ఎక్కి దిగింది, దట్టుకుపోయింది, అసలు కానీ ఒక బొమ్మ చూపించారు కదా మీరు. మేము చూసాం ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడుతున్నట్లు, కాలు మీద కాలుసం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం. నిజమని నమ్ముతా ఉన్నాం. కానీ మీరు కుక్క పిల్ల లాగేశారు. ఎవరు లాగారు చెప్పాలి కదా. అది ఏం మాట్లాడరు మీరు. ఊరికే మీ నోటికి బాగుంది భాష, కుక్క పిల్లలాగా లాగేశారు. ఏం చేస్తాం, మనుషులంటే కుక్క పిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆమె ఏం చెప్పింది, మాట్లాడుతున్నాడు మా ఆయన, చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు, ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి. మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు. మీరు దాన్ని క్లారిఫై చేయాలా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్, మీ ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు నిన్న లూర్తు మేరీ గారు. సో రవికిరణ్ గారు ఆయన అనేది ఏంటంటే, దళితులంటే అంత చులకన, కుక్క పిల్లలతో పోలుస్తారా? ఆమె సింగయ్య గారి భార్య, వారు మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆవిడ చెప్పిన వివరాలన్నీ చెప్పారు. ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ, అంటే కూటమి పార్టీలు ఏం మాట్లాడలేదు అనుకోండి ఈ విషయంలో. తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే, ఆమెను బెదిరించి తీసుకొచ్చి చెప్పించారని. నిజంగా అలాంటి పాసిబిలిటీ ఉంటుందా అండి? ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, బెదిరిస్తే వచ్చి చెప్పేస్తారా? జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎలిసిట్ ది పాసిబిలిటీ. సార్ ఒకటండి, దీని మీద మాట్లాడే ముందు ఇందాక అంశం మీద ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏం మాట్లాడాను అన్నది కూడా వినకుండా నేను అన్న మాటలు అన్నానంటూ గత కొన్ని డిబేట్లుగా చూస్తాను. శ్రీకాంత్ గారు ఈ కంటిన్యూస్ గా ఇదే పద్ధతి. నేనేం మాట్లాడుతున్నా కూడా వింటలేదు, నేను అన్న మాటలు అన్నానని చెప్పి నా మీద దాడి చేయటం, వ్యక్తిగతంగా నన్ను దూషించడం, ఇది పరిపాటిగా అయిపోయిందని. అందుకని మీ ద్వారా మీ కోఆర్డినేటర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన పిలుచుకుంటే మీ ఛానల్ పిలుచుకోండి. ఆయన పిలిచినప్పుడు మాత్రం నన్ను పిలవద్దు. ఎందుకంటే అసలు వినే ఎదుటోడు ఏం చెప్తున్నారు మీరు కూడా చెప్తున్నా వినే పరిస్థితి లేదు. సో దయచేసి నా రిక్వెస్ట్ మీ కోఆర్డినేటర్కి. ఒకటి. రెండు, మీ యొక్క అంశం ఏదైతే చెప్పారో అత్యంత దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి ఘటన అండి. ఇప్పుడు 18వ తారీఖు జరిగింది. 18వ తారీఖు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి, ఇప్పుడు ఇందాక కూడా నేను స్టార్టింగ్ లో చెప్పాను, జడ్జిమెంట్ లో ఏం రాస్తుందని కూడా చెప్పాను. నిమ్మకాయల దుర్గారావు అన్నది ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడన్న కూడా జడ్జిమెంట్ లో రాస్తుంది. సో మొదటి ఇప్పుడు జరిగిన ప్రమాదమే, ఇంటెన్షన్ చేశారని ఎవరు అనట్లేదు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఏ రకంగా మనం రెస్పాండ్ అవ్వాలి?